టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా రాణిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వంలో చాలామంది ప్రభుత్వ పెద్దలు కానీ, కమెడియన్లు కానీ, సెలబ్రిటీలు కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన విషయం తెలిసిందే. వారిలో పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10 కేసులు పైగా నమోదు చేసుకోగా జైలుకి, పోలీస్ స్టేషన్కి, రిమాండ్కి ఇటీవలే తిరుగుతూ ఆయన బిజీగా మారిపోయారు. దీంతో పోసాని కృష్ణమురళి గారు ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు చాలా తప్పు చేసినట్లు ఆయన ఎమోషనల్ అయ్యారట. పవన్ కళ్యాణ్ గారిని క్షమించమని ఇటీవలే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం వినేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా త్వరలోనే బెయిల్పై విడుదలయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట పోసాని గారు. ప్రస్తుతం వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో. ఇక ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో రాణిస్తున్న విషయం తెలిసిందే. తాను స్థాపించిన జనసేన పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇటీవలే 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో గ్రాండ్గా నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్పీచ్ అయితే అదిరిపోయేలా ఉందని చెప్పొచ్చు. మరోవైపు సినిమాలో నటిస్తూ అవరనిపిస్తున్నారు ఆయన. ప్రస్తుతం హరిహర వీరముల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమాని ఏడాది రిలీజ్ చేయనున్నారు విషయం తెలిసింది.